నమస్తే, నా పేరు ఎన్నెన్. నత్తినాంపల్లి. నేను డాక్టర్ అవడానికి చాలా హాస్పిటల్ తిరిగాను, కానీ నన్ను ఎవరు పెట్టుకోలేదు. అందుకే నేను సొంత క్లినిక్ పెట్టుకున్నాను. నా క్లినిక్ పేరు నత్తినాంపల్లి క్లినిక్. మా క్లినిక్ కి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అదేంటంటే డాక్టర్ నత్తినాంపల్లి క్లినిక్ కేవలం 100 రూపాయలకే చికిత్స చేయబడును. ఒకవేళ మేము చికిత్స చేయలేకపోతే మీకు తిరిగి 500 ఇవ్వబడును. బా, ఇదేదో మనకుదే పెట్టట్టున్నారుగా. ఎలాగైనా 500 సంపాదించాలి. గుడ్ మార్నింగ్ డాక్టర్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? డాక్టర్, నేను ఏం తిన్నా ఏం తాగినా ఉప్పు లేని గంజి నోట్లో వేసుకున్నట్టుంది డాక్టర్. అసలు టేస్టే తెలియట్లేదు డాక్టర్. కాస్త నాలుగు ఏమైందో చూడండి డాక్టర్. డాక్టర్, ఇదిగోండి డాక్టర్. సారీ, ఇదిగోండి డాక్టర్. వీడి ఉంది. డాక్టర్ మిమ్మల్ని ముందుకు రమ్మంటున్నారు. ఓకే డాక్టర్. నాదికి పెట్టు బయట. డాక్టర్, ముద్దు నెంబర్ తెలుపుని బాక్స్ తీసుకుదా. ఓకే డాక్టర్. ఇదిగోండి డాక్టర్. నీ అమృత అద్దాలతో అందులోని టానిక్ తీసి 3 చుక్కలు అతని నాలుగుపై అలా 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 జల్లు. ఓకే డాక్టర్. అనండి. డాక్టర్, ఇది ఫెయిల్. వావ్, కంగ్రాట్స్. మీ నాలుక పని చేస్తుంది, మీకు అన్ని చేతులు తెలుస్తున్నాయి. గివ్ మీ మై పీ అండ్ దెన్. ఈసారి ఎలాగైనా 500 సంపాదించాలి. డాక్టర్. హలో మిస్టర్, హౌ ఆర్ యు? ఈసారి నీ ప్రాబ్లం? డాక్టర్, నాకేం గుర్తుండట్లే, మెమరీ పోయింది. ఈ బ్రెయిన్కి ఏమైంది కాస్త చూడండి డాక్టర్. డాక్టర్, ఓకే డాక్టర్. ఇదిగోండి డాక్టర్. నీ అమృత అద్దాలతో. అర్థమైంది డాక్టర్. అనండి. డాక్టర్, మళ్ళీ ఫినాయిల్ ఇచ్చారటి? పోయినసారి వచ్చినప్పుడు ఇచ్చారుగా. వావ్, ఫ్యాంటాస్టిక్. మీ మెమరీ తిరిగి వచ్చేసింది, మీ మైండ్ కూడా సెట్ అయిపోయింది. గివ్ మీ మై పీ 100. ఈసారి ఎలా కాదు, ఎలాగైనా కొట్టేయాలి దగ్గర. ఏ మిస్టర్, మళ్ళీ నువ్వే వచ్చావా? ఈసారి ఏంటి ప్రాబ్లం? డాక్టర్, ఈ మధ్య నాకేం కనిపించట్లేదు డాక్టర్. కొంచెం బోజర్గా, కొంచెం చీకటిగా కనిపిస్తుంది డాక్టర్. కాస్త నా కళ్ళకేమైందో చూడండి డాక్టర్. ఈ ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలియదే. సారీ మిస్టర్, దీనికి నా దగ్గర ఎటువంటి వైద్యం లేదు. నా పద్ధతి ప్రకారం ఇదిగో 500 తీసుకో. ఎక్కడ డాక్టర్? డాక్టర్ ఎక్కడ డాక్టర్? డాక్టర్, ఇది 100 రూపాయలు. కంగ్రాట్స్, ఫెంటాస్టిక్, మార్వెలస్. ఇప్పుడు నీ కళ్ళు కూడా కనిపిస్తున్నాయి. గివ్ మీ మై పీ 100. అలే మహేష్. సారు, అందరూ వెళ్ళిపోయాయా? అందరు పోయినారు సారు. మళ్ళీ ఈలో ఈ లంజిని వెళ్ళిపోయిందా? రంజని కాదు సారు, రంజని. ఏదో ఒకటి లేవా, వెళ్ళిపోయిందా? ఆ ఇళ్ళతో పాటు ఎప్పుడో వెళ్ళిపోయింది. నెక్స్ట్ మంత్ డేట్ తీసుకున్నావా? తీసుకోలేదు సారు. మళ్ళీ పో, తీసుకో. ఏంది ఇంకా రాలేదు? ఈలే. అలే, ఎంతసేపులా? డేట్ తీసుకోనికి వచ్చే సారు. మళ్ళీ తొందరగా లాలా. చిన్న ప్యాకెట్ తీసుకోమంటారా, పెద్ద ప్యాకెట్ తీసుకోమంటారా? హలో. అరే ఓ పట్టే, అర్జెంటుగా డెలివరీ చేయాలరా బాయ్. మేమున్నదే అందుకు. ఇంతకీ ఏం డెలివరీ చేయాలి సార్? అరే నీ ఇంట్లో పీనికల్లా పుట్టేది అమ్మాయి అబ్బాయి నాకెట్టారా? చేస్తేనే తెలుసది. పిల్లల్ని డెలివరీ చేయడానికి పిజ్జా కార్నర్కి ఫోన్ చేశారండి సార్. మీరే కదరా బాయ్ ప్రీ డెలివరీ ఆడిచిండ్రు. స్టాప్ స్టాప్ స్టాప్. ఇటు 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 ఇటు. పోలీసు
సార్ ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సార్. మీలాగా సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారికి గవర్నమెంట్ వాళ్ళు 2000 రూపాయలు రివార్డ్ ఇస్తున్నారు. అవునా? వస్తున్నా. ఆహా, 2000 పండగ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 2000 రూపాయలతో ఏం చేయబోతున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటా సార్. అంటే సార్ మా వాడు తాగినప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, మీరేం పట్టించుకోకండి. దొంగ ఏమండి? ఏంటి దొంగ? దొంగ మెల్లగా అక్కడున్నాడు. అక్కడ చూడండి, నేను కష్టపడి చేసిన బిర్యానీ మొత్తం తినేస్తున్నాడు. దొంగ సచ్చినాడు. చూస్తున్నా. చూడ్డం కాదు, ఫోన్ చేయండి. ఆగు, చేస్తా. ముందు పోలీసులకు చేయమంటావా, అంబులెన్స్కి చేయమంటావా? అంటే నువ్వు చేసిన బిర్యానీ తింటున్నాడు కదా, అందుకని. అమ్మో, వాట్స్ యువర్ నేమ్? ఎంపీ సార్. ఎంపీయా? మొద్దు ప్రవీణ్ సార్. వాట్స్ యువర్ ఫాదర్ నేమ్? ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? మొద్దు ప్రసాద్ సార్. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? ఎంపీ సార్. మధ్యప్రదేశా? మద్దెలపాలెం సార్. అసలు నీకు ఈ జాబ్ ఎందుకురా? ఎంపీ సార్. రేయ్, మనీ ప్రాబ్లం సార్. దిస్ డిస్కషన్ ఇస్ ఓవర్, యూ కెన్ గో. సార్ ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? మై పర్ఫార్మెన్స్ సార్. ఎంపీరా? సార్ మూసుకొని పోరా. ఓ ఎంపీ సార్. మళ్ళీ ఎంపీ ఏంట్రా? నువ్వేడ దొరికావురా నాకు? మై ప్లెజర్ సార్. చాలాసేపు అయింది, ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదేంది? ఎవడొచ్చాడు? గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్. బాబయ్య, అచ్చ మా సర్దార్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు బాబయ్య. ధర్మం చేయండి బాబయ్య. నిజంగా అలా ఉన్నంటావా? థ్యాంక్ యూ. రూపాయా? కిందూడ్చుకోకుండా పడుకునే మోహను ఈడును. దీంతో పల్లీలు కూడా రావు కదరా, పాకినాయాల. అవును, నీకు కళ్ళు కనపడవు కదా, నేను వచ్చాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాని ఎలా చెప్పగలిగావు? కళ్ళు కనపడవు కాబట్టే బాబయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పోల్చా బాబయ్య. అదే కళ్ళు కనపడినట్టయితే సంపూర్ణేష్ బాబుతో పోల్చేవాడిని. ఏ అమ్మల్య బావా, ఏం సంగతులు? రాబామరిది కూర్చో. ఏం తీసుకుంటావు, హాటా కూలా? 2 తీసుకుంటాను బావా. ఏమే, మీ తమ్ముడు వచ్చాడు, గ్లాస్ వేడి నీళ్ళు గ్లాస్ చన్నీళ్ళు తీసుకురా. ఆ సెల్లగాని బావా, నిన్న అసెంబ్లీలో వాకౌట్ చేసావంటే ఏంటి? వాకౌటా వల్లకాడా? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది బామ్మర్ది. మన కార్యకర్తలు నేను వాకౌట్ చేశాను అనుకున్నారు, ఫాలో అవుతూ వచ్చారట. పిచ్చి పుల్కాలు. నారాయణరావు గారు నమస్తే. నమస్తే. ఇద్దు మా వాడు ధూమ్ ధామ్ గా రెడీ అయిందా? రండి బాబు, కూర్చోండి. రా బాబాయ్, ముద్దు వచ్చాడు బాబాయ్. ఓ సెల్ఫీ తీసుకుందామా? యో సౌమ్య, ఏంది అట్ట చూచాడవా? అసలే 6 జిల్లాలు అందగాడు, దిష్టి తగులుతాది. పోయి అమ్మాయిని తీసుకున్నాపా. దిష్టి గుమ్మడికాయలో ఉన్నాడు, ఈడికి దిష్టి తగలటం ఏంటి బాబు? అమ్మాయి ఇంకా చదువుకోవాలనుకుంటుంది. అట్నా? మరేం పర్లేదు అంకులో, 1 గంటకు వస్తాము, ఈలోపు చదువుకోమని చెప్పండి. బాబాయ్, ఈ గ్యాప్ లో బిర్యానీ తినొచ్చామా? మరే
హలో, రేపు మార్నింగ్ 6 o'clock. ఓకే. అలారం పనిచేయట్లేదు. రేపు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. 6 o'clockకి నన్ను లేపు. సరే. ఆరైంది, లేవండి. ఏమే, నా రోబో రెడీ అయింది. ఎవడైనా అబద్ధం ఆడితే ఇది వాడి తాట తీస్తది. అబ్బో, రోబో రెడీ అయినట్టుంది. ఎరా, మధ్యాహ్నం భోజనం టైంకి రావాల్సిన వాడివి, సాయంత్రం 5 అయింది. ఎక్కడికెళ్ళి వస్తున్నావేంటి? అది డాడీ, తండ్రి కొడుకుల అనుబంధం అనే సినిమాకి వెళ్ళొస్తున్నా డాడీ. రే, ఎందుకు అబద్ధం ఆడతావు? నిజం చెప్పు. అది డాడీ, ఫ్రెండ్ బలైపోతే హాస్పిటల్కి వెళ్ళొస్తున్నా డాడీ. రోబో, ఎందుకురా దాంతో కొట్టించుకుంటావు? ఇప్పటికే నిజం చెప్పు. అది క్లబ్కి వెళ్ళొస్తున్నా డాడీ. యారా, నీకు ఈ వయసులోనే క్లబ్లా? నీ వయసులో నేను ఉన్నప్పుడు అట్లీస్ట్ మందు సిగరెట్ అలవాటు కూడా లేదు కదా నాకు. ఎక్కడికి పోతే మీ బుద్ధులు? ఎంతైనా మీ కొడుకే కదా. అసలు మీకు ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, బాబా, అసలు నీ పేరేంటి బాబా? జీచీ బాబా. జీచీనా? జింపక్ చిపక్ బాబా. అరే నీ తెలుసా? అరే ఏంటి నాయన, అర్థం కావట్లేదా? లేదు, అర్థం కావట్లేదు బాబా. ఒక్క నిమిషం నాయన. జింపక్ చిపక్, జింపక్ చిపక్, రెడీ? 1 2 చూడండి నాయన, ఫిగర్ పోయిందని బీరు, లవ్వు పోయిందని లార్జ్, పెళ్ళాం తిట్టిందని పెగ్గు వేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి నాయన. మందు తాగితే వచ్చే మహిమ నీకేం తెలుసు బాబా? నాకు తెలియని మహిమ. అసలు ఈ బాబా ఎప్పుడైనా మందు వేస్తేనే కదా మహిమ గురించి తెలియడానికి. ఆ మహిమేంటో ఈరోజు నేను చూడాల్సిందే. అయితే పదండి బాబా, క్యూబాకి వెళ్దాం. కానీ నాది ఒక కండిషన్. మీరు ఏ మందు అయితే మహిమ అనుకుంటున్నారో అది ఒక కప్పులో మాత్రమే ఇవ్వండి. ఎందుకు బాబా? ఆ పాపిష్టి మందు నేను తాగటం ఎవరైనా చూస్తే అస్సలు భరించలేను. ఓకే బాబా, వెళ్దాం పదండి. బాబా, దిస్ ఈస్ క్యూబా. హలో తమ్ముడు, ఒక 90 టీచర్స్ 50 విస్కీని ఒక కప్ లో పోసివా? ఏంది ఆ జింపక్ జింపక్ బాబాగాడు మళ్ళీ వచ్చాడా? ఏయ్ ఏడు ఆ జింపక్ జింపక్ బాబాగాడు మళ్ళీ వచ్చాడు, పట్టుకోడా. అమ్ము చూస్తాడు జంప్. రోజు ఇట్లాంటి ఎరిపప్పల్ని పోగేయడం, కప్పులు కప్పులు మందు తాగడం. రాగరా. ఏమే, రోజు మతిమరిపోవడానికి తిడుతున్నావుగా? చూడు, 10 గంటలకు ఆఫీస్ అయితే 9:30కే బయలుదేరా. ఏమనుకున్నావో ఏందో. ఏంటే అంటావు? ఎప్పుడు ఏ షర్టో ప్యాంటో మర్చిపోయానంటావుగా? ఇప్పుడు చూడు, షర్టు ప్యాంటుతో పాటు ఇదిగో షూ కూడా వేసుకున్నా. మళ్ళీ మర్చిపోయారా? బ్యాగ్ తెచ్చుకున్నా, అందులో ఆఫీస్ ఫైల్స్ కూడా పెట్టుకున్నా. నువ్వు ఎడుగుడు క్యారేజ్ పెట్టి సావు, ఇంకేంది మర్చిపోయేది? ఈరోజు ఆదివారం అండి. ఏమండి పీపీ గారు, బాగున్నారండి? బాగున్నానండి విపి గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అవునండి, మీరు యూట్యూబ్ లాంటివి ఫాలో అవుతుంటారా? అబ్బే పెద్దగా లేదండి. ఈ మధ్య పాష్ పోరీస్ అని కొత్తగా ఒక వెబ్ సిరీస్ రాబోతుందంటండి. అంటే చాలా భారీ మొత్తంగా దాన్ని రిలీజ్ చేయబోతున్నారంట. మీకు ఏమైనా ఐడియా ఉందేమిటి? పాష్ పోరీసా? టైటిల్ చాలా కొత్తగా ఉందండి. రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను చూస్తాను. అయ్యో భలేవారే, చెప్తానండి. మేకు దిగట్లా ఎంతసేపు చెక్కతో కొట్టుకుంటావు? నాకు సుత్తి కావాల్సిందే. సుత్తే కదరా, ఎదురింటి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు సుత్తి అడిగారని చెప్పి సుత్తి తీసుకోనరా. దీంట్లో ఏముంది పెద్ద విశేషం? ఏమండి? సర్లే. ఆ సొట్ట ముందు సుబ్బారావు అడిగానన్నాడు. సుత్తి ఇవ్వనన్నాడా? పీపీ గారు ఏమైందండి?
ఆ ఎదురింటి సుబ్బారావు గాడు సొట్టముతి సుబ్బారావు గాడు 50 కోట్ల ఆశపరుడండి. పిల్లికి కూడా పిజ్జా పెట్టడండి దరిద్రుడు. ఏమడిగాం? సుత్తడిగా మేకులు కొట్టుకోవడానికి, అది కూడా ఇవ్వనన్నాడండి. ఏమైపోతుందో ఈ పాడు సమాజం. అయ్యో పిపి గారు, ఎందుకండి ఇంత ఎమోషనల్ అవుతున్నారు? ఈ సమాజం ఇంతేనండి, లైట్ తీసుకోండి. నాకు ఓపిక లేదు కానీ స్టూల్ ఎక్కి మీరే తీసుకోండి ఆ లైట్. అంకులా స్టూల్ సరిపోతుందా పెద్దదేమంటావా? ఇప్పుడు వద్దులేరా, తర్వాత తీసుకుంటా. ముందు ఆ స్టూల్ ఇక్కడ పెట్టు. సర్లే. నైనా ఇప్పుడేం చేయమంటావు? పక్కింటి మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళు. వాళ్ళ ఇంట్లో 2 సుత్తులు ఉన్నాయి, ఒక సుత్తడికి తీసుకునిరా. సర్లే వదిలేండి పిపి గారు. ఎలా వదిలేనా? ఆ మేకప్ మీనాక్షి కూడా ఇయ్యనండి. అది ఇప్పుడు ఏం చేయమంటావు? మీనాక్షి కూడా ఇవ్వనందా? వాళ్ళ ఇంట్లో 2 సుత్తులు ఉన్నాయి కదరా, ఒక సుత్తు మారొచ్చుగా. చూడండి విపి గారు, ఈ ప్రపంచం అంతా పిసినారనేది ఇంటి పేరుగా మార్చేసుకున్నట్టుందండి. అరే కూల్ డౌన్ అండి, కూల్ డౌన్ కూల్ డౌన్, రిలాక్స్ రిలాక్స్. నానా ముత్యం, ఒక్కసారి ట్రామా. ఏంది నేనా? ఈ ఒక్కసారికి మన అటక మీద ఉన్న సుత్తిని వాడేసే నాయన. హాయ్ హాయ్. నమస్తే అంకుల్. ఏం చెప్పాలి? త్రిశూల్, ఎండమూరు రాసిన నాన్న ఇంట్లో ఉన్నారు, బుక్ తీసుకోవడానికి వచ్చావా? లేదు స్వాతి, ఆ ఎద్దనపుడి రాసిన నీకోసం నా నిరీక్షణ ఎక్కడా అన్న పుస్తకం కోసం వచ్చాను. ఓ, ఆ బుక్ నా దగ్గర లేదు, కానీ గొల్లపుడి రాసిన మామిడి చెట్టు కింద ఆ బుక్ ఉంది, కావాలంటే తీసుకెళ్ళు. అది సరే, మధుబాబు రాసిన 5 నిమిషాల్లో అనే బుక్కుని కాలేజ్కి తీసుకురావడం మర్చిపోకే. ఓకే, పర్లేదు. నేను కాలేజ్కి వచ్చేటప్పుడు ముల్లపుడి రాసిన నీకోసం తప్పకుండా అనే పుస్తకం తీసుకొస్తాను. ఓకే స్వాతి, బాయ్. బాయ్ అంకుల్. బాయ్. అమ్మా పింకీ. హా డాడీ. మనోడు అన్ని పుస్తకాలు చదవగలడా? చదవగలడు డాడీ, తను చాలా ఇంటెలిజెంట్. ఆహా, సర్లే గాని గంగాధర్ రాసిన మీ నాన్న ఎర్రిపప్ప కాదు అనే పుస్తకం ఇవ్వటం మటుకు మర్చిపోకమ్మా. ఇంకో విషయం, రామ్ గోపాల్ వర్మ రాసిన తోలు తీస్తా అనే పుస్తకం లోపలుంది, దా. వెరీ గుడ్. వెరీ గుడ్. అందరూ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఐ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. హే మిస్టర్, ఇక్కడ ఆఫీసులో ఇంతమంది సిన్సియర్గా వర్క్ చేస్తుంటే నువ్వే పని చేయకుండా ఖాళీగా కూర్చుంటావా? అది సార్. వద్దు, నువ్వేం చెప్పకు. అసలు నీ శాలరీ ఎంత? 5,000 సార్. ఇదిగో ఈ 10,000 తీసుకో, ఎక్కడైనా పనిలేని జాబ్ చేసుకో. నా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండాలి. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ స్టూపిడ్. మిస్టర్ కమల్, ఎవరి లేజీ బగ్ మన ఆఫీస్ ఎలా వర్క్ చేస్తున్నాడు? హూ ఈజ్ హీ? వాట్? సార్, ఇక్కడ కొరియర్ బాయ్ ఉండాలి. చూడండి పిల్లలు, ఈ రోజు మన స్కూల్ కి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మీరేనా క్లాస్ టీచర్? అవును సార్. ఓకే. రే నువ్వులేరా, రామాయణం ఎవరు రాశారు? నేనైతే రాయలేదు సార్. ఏమ్మా నువ్వులే, భారతం ఎవరు రాశారు? నేను మాత్రం రాయలేదు సార్. హలో మాస్టర్. సార్, ఇదేనా మీ టీచింగ్? ఇదేనా మీ టీచింగ్ అంట? లేదు సార్, మిమ్మల్ని చూసే కంగారులో చెప్పలేకపోతున్నారు, కానీ వాళ్ళిద్దరే రాసి ఉంటారు సార్. ఏం చెప్తున్నారు రాయుళ్ళు? హెడ్ మాస్టర్! ఏంటండి హెచ్ఎం గారు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు అసలు? రామాయణం ఎవరు రాశారని స్టూడెంట్ అడిగితే ఏమో నేను రాయలేదంటాడు. అదే మాట టీచర్ని అడిగితే వాళ్లే రాసి ఉంటారంటాడు. ఏంటండి ఇది? అసలు ఏం నేర్పిస్తున్నారు మీరు?
పాప మా టీచర్ కొత్తగా వచ్చాడు సార్. రామాయణం రాముడు రాశాడని, భారతం భరతుడు రాశాడని తెలిసుండదు సార్. ఏంట్రా అసలు ఈ స్కూలు? ఆ స్టూడెంట్స్ ఏమో సరిగ్గా పాఠాలు నేర్చుకోరు, ఆ టీచర్ ఏమో సరిగ్గా పాఠాలు చెప్పరు. కొద్దో గొప్ప హెడ్ మాస్టరే బుర్రన్నోళ్ళలాగా ఉన్నాడు. సర్లే పద. చూడండి, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఎవరితోనూ గొడవలు పడొద్దు. నా స్వయం కృషితో ఎన్నో ఆస్తులు మేడలు సంపాదించాను. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. నానా కిరణ్, నాన్న, హిమాయత్ నగర్లో ఉన్న ఆ 15 బంగళాలక నీవే. అమ్మా ఝాన్సీ, నాన్న, మోతీనగర్లో ఉన్న 14 బిల్డింగులు నువ్వే చూసుకో. నాన్న, ఏమే భాగ్యం, నేను లేని లోటు నీకు అస్సలు తెలియకూడదు. మన ఆత్మీయులుండే అమీర్పేటలో జనప్రియ అపార్ట్మెంట్లో ఆ 15 ఫ్లాట్లు నువ్వు తీసుకో. మీరంతా చాలా అదృష్టవంతులు. ఈయన చివరి క్షణంలో కూడా మిమ్మల్ని సంతృప్తి పరిచి వెళ్తున్నారు. ఆయన పంచిచ్చింది తెల్లారు కట్ల నిద్ర లేచి పాల ప్యాకెట్లు వేసే గిరాకీ కొంపలు.